కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వంశీని కస్టడీకి కోరుతూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు విచారించేందుకు పటమట పోలీసులు 10 రోజులు కస్టడీకి అనుమతి కోరారు. ఇప్పటికే సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. రేపు వంశీ బెయిల్ పిటిషన్తో కలిపి విచారించే అవకాశం ఉంది. చిరు జాగ్రత్త జాగ్రత్త చిరు మూమెంట్ ఇచ్చా బస్సు కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వంశీని కస్టడీకి కోరుతూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారించేందుకు పడమట పోలీసులు 10 రోజులు కస్టడీకి అనుమతి కోరారు. ఇప్పటికే సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. రేపు వంశీ బెయిల్ పిటిషన్తో కలిపి విచారించే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏదైతే ఇటు గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ దాడి కేసు కిడ్నాప్ కేసులో భాగంగా ఇటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఇటీవల అరెస్ట్ చేయడం, అదేవిధంగా విజయవాడ సబ్ జైలుకి రిమాండ్ ఖైదీగా అయితే తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 3 రోజుల పాటు వంశీని పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇక రీసెంట్ గా సత్యవర్ధన్ వాంగ్మూలం అనేది కూడా కోర్టులో ఇవ్వడం జరిగింది. ఇక వాంగ్మూలాన్ని కూడా ఇటు పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇక వాంగ్మూలం ఆధారంగా మరోసారి ఇటు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం కూడా ఇటు వల్లభనేని వంశీ ప్రశ్నించేందుకు కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఇటు ఎస్సీ ఎస్టీ అయితే కనుక పోలీసులు పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒత్తిడిగా మారుతోందని తెలుస్తోంది. ఎందుకంటే సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఇప్పుడు ఈ కేసు కీలకంగా మారిపోయే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు కస్టడీకి 2 రోజుల పాటు తీసుకున్నటువంటి పోలీసులు ఈ విచారణలో భాగంగా అసలు కీలకమైనటువంటి రాబట్టి ప్రయత్నిస్తే కనుక వంశీ ఏ విధమైనటువంటి సమాధానం చెప్పబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందనే తెలుస్తోంది. ఎందుకంటే 3 రోజుల పాటు తను ప్రశ్నలకి సమాధానం అనేది కూడా దాటవేసినటువంటి పరిస్థితులు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా కూడా ఇటు పోలీసులు వల్లభనేని వంశీని ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి అయితే కనుక కస్టడీ ఇవ్వాలంటూ కూడా ఇటు పిటిషన్ అనేది దాఖలు చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.